ఈ వారం అంటే వచ్చే వారం అండి 16/12/24 నుండి 22/12/24 మధ్యలో వెండి బంగార ధరలపైన విశ్లేషణ అండి. అంటే ఎలా ఉండొచ్చు? పెరుగుతదా? తగ్గుతదా? ఎలా ఉంటదనేది చెప్పడానికి మన డిఫరెంట్ ఎక్స్‌పర్ట్స్ అండి. దీనిపైన ఈ విశ్లేషణ చేసేవాళ్ళు, సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళ చూసిన తర్వాత ఒక డాటాలాగా కొంచెం మనము పెట్టుకొని ఆ డాటాను అనలైజ్ చేస్తూ మనకు అనుకూలంగా రాయడం జరుగుతుందండి. సో, ఈ వీడియో చేయడం అవుతుంది. సో, ఈ మన చెప్పిన ధరలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది సూచనలు మాత్రమే. మీకు నచ్చినట్టుగా మీరు ఇష్టమున్నట్టుగా మీరు మీ ధరల్లో పెట్టి కొనుక్కోవచ్చండి. దీని మీదనే డిపెండ్ అయ్యి చేయాలని ఏం లేదు. ఇది ఒక మా సలహా, సూచనలు మాత్రమే. ఈ రాబోయే వారంలో అంటే 18/12/24 యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది మీటింగ్ ఉందండి. అండ్ 19/12/24 బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ మీటింగ్ ఉంది. 20 తారీఖు నాడు బ్యాంక్ ఆఫ్ చైనా వీళ్ళు డెసిషన్ తీసుకుంటారండి. ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళ కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా నిర్ణయించాలనేది డెసిషన్ తీసుకుంటారు. దాని డిఫరెన్స్ మన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీద కూడా పడుతుందండి. చాలామంది అనుకుంటారు మన భారతదేశంలో మేము బంగారం ఈ పెళ్ళిళ్ళల్లో పెరుగుతుంది, ఆషాఢ మాసంలో తగ్గుతుంది అని అనుకునేవాళ్ళు. అది ఇంతకుముందుకండి, ఇప్పుడు అట్లా లేదు. ఈ బంగారం వెండి ధరలలో మార్పులు రావడానికి మెయిన్ కారణం జియో పొలిటికల్ టెన్షన్స్ అండి. రష్యా యుక్రెయిన్ వారు, సిరియా ఇజ్రాయెల్ హమాస్ టర్కీ కాన్ఫ్లిక్షను అండ్ కొత్తగా సౌత్ కొరియాలో పొలిటికల్ అన్సర్టెనిటీ పెరిగిందండి. దానివల్ల కూడా పెరుగుతుంది. అండ్ ట్రంప్ ట్వీట్స్ చేస్తుంటాడు మధ్యలో, దానివల్ల కూడా డిఫరెన్స్ వస్తుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే బంగారం షాపులకు, బంగారం యొక్క ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు రేట్ల మీద, బంగారం ధరల మీద వీడియోలు చేస్తూ భారీగా తగ్గిన బంగారం ధర, భారీగా పెరిగిన బంగారం ధరలను పెడుతుంటారు. అవన్నీ నమ్మొద్దండి. తర్వాత ప్రతిరోజు వీడియో అనేది ఆఫ్టర్ 10 o'clock ఎవ్రీ మార్నింగ్ గోల్డ్ రేట్స్ ఇస్తాను కదా, సిల్వర్ రేట్స్ నేను ఇస్తాను కదా, ఎవ్రీ మార్నింగ్ 10-10:30 తర్వాత వచ్చే రేట్లో కరెక్ట్ రేట్ అండి. ఆ రోజు రేటు ఎర్లీ మార్నింగ్ 10 o'clock అంటే ముందు ఇచ్చే రేట్లు కూడా ఏ రేటు కూడా అది కరెక్ట్ కాదండి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే నేను ఏ అనాలిసిస్ చేసినా, ఏది సూచనలు సలహాలు చెప్పినా కూడా అది మీరు మీకు నచ్చిన వాళ్ళతో డిస్కస్ చేసి, మీకు తెలిసిన వాళ్ళతో జ్యువెలరీ షాపులతో కానీ లేదంటే సలహాదారులతో కానీ సలహా తీసుకుని మాత్రమే చేయాలండి. నా మీద డిపెండ్ కావద్దు. ఎందుకంటే ఇది ఆర్థికమైనటువంటి సమస్యతో కూడుకుంది కాబట్టి ఇది నా సలహా సూచన మాత్రమే. అండ్ చాలామంది షాప్కి వచ్చి నన్ను అడుగుతుంటారండి, గోల్డ్ కొనొచ్చా, ఇప్పుడు కరెక్ట్ ఉందా అని చెప్పి. సో వాళ్ళకు ఒక సూచన మాత్రమే. మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఏదైనా మ్యారేజ్ గురించి కొంచెం కొనుక్కోవాలనుకుంటే కానీ మీరు ఈఎంఐ మోడ్కి వెళ్ళాలండి. చాలామంది చెప్పేది ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొనుక్కోవాలి. అనగా బంగారం ధర 79,000, 78,000 మధ్యలో వచ్చినప్పుడల్లా కొనుక్కోవాలండి. ఇది నేను చెప్పేది జీఎస్టీ కలిపిన రేట్ అండి. అలాగే వెండి ధరలు వచ్చి 90,000-88,000 మధ్యలో వచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కొనుక్కోండి. వేరే వాళ్ళ సలహా కూడా తీసుకోండి. నా మీదనే డిపెండ్ కావద్దు మీరు. సో మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి. కాకపోతే మా షాప్‌కి వచ్చి చాలామంది నన్ను అడుగుతుంటారు. కానీ ఆ టైంలో నేను చెప్పలేకపోతుంటాను కాబట్టి ఇది ఇలా మీకు వీడియో రూపంలో చెప్పడం అయింది. థ్యాంక్ యూ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సో మీరు కూడా ఒక గమనిస్తుండండి రేట్లు ఎట్లెట్లా మారుతుందని. కానీ చాలా వరకు ఏంటంటే తగ్గగానే ఇంకా తగ్గుతుంది, భారీగా తగ్గుతాయి అన్నప్పుడల్లా కొనకుండా ఆగడము, పెరిగినప్పుడు అయ్యయ్యో అని తొందరపడి కొనుక్కోవడం అలా చేయకుండా జాగ్రత్తగా అమౌంట్ దగ్గర పెట్టుకొని కొంచెం కొనుక్కుంటుండండి. మనకు యావరేజ్‌గా ధర తగ్గొస్తుంది. ఎందుకంటే కొన్న తర్వాత ధర పడిపోతుందనుకో అయ్యో అని బాధపడతాము. మనం పెరుగుతుంటే కొనకుండా ఆగిపోతే అయ్యో పెరిగిందని బాధపడతాము. అలా కాకుండా కొంచెంగా కొనుక్కుంటుంటే మనకు దానివల్ల ఏమైద్దంటే యావరేజ్‌గా రేట్ కలిసొస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి మేడం. థ్యాంక్ యూ.